సరే, ఈరోజు మనం ఒక చాలా చాలా సంక్లిష్టమైన చీకటి కోణంలోకి వెళ్తున్నాం. ఇది కేవలం ఒక్కడి కథ అనుకుంటే పొరపాటే. ఇది అధికారం, డబ్బు, ఇంకా మన సిస్టమ్స్ గురించిన కథ. చూడండి, ఈ ఒక్క వాక్యం ఇదే మొత్తం కథకు ఆయువుపట్టు. ఇది జస్ట్ జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక పేరు గురించి కాదు. అసలు పవర్ ఎలా పనిచేస్తుంది, డబ్బు మనిషిని ఎంతలా దారి తప్పిస్తుంది, ఆ న్యాయం కొన్నిసార్లు ఎందుకు ఎవరి ముందు తల వంచుతుంది అనే పెద్ద ప్రశ్నల గురించిన కథ ఇది. మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఇంత పెద్ద నెట్వర్కు, ఇంత పవరు ఎలా సంపాదించాడు? ఎప్స్టైన్ కథ వింటే అదో సినిమాలాగా ఉంటుంది. ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, ఫైనాన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టి మెల్లిమెల్లిగా పైకొచ్చాడు. కాని అసలు పాయింట్ ఏంటంటే, అతనికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అదో పెద్ద మిస్టరీ. ఆ డబ్బుతో, ఆ ప్రైవేట్ జెట్స్తో, ఆ గ్రాండ్ పార్టీలతో ప్రపంచంలోనే టాప్ పొజిషన్స్లో ఉన్న పొలిటీషియన్స్, బిజినెస్మెన్తో ఒక పక్కా నెట్వర్క్ను క్రియేట్ చేసుకున్నాడు. ఒక పవర్ఫుల్ సర్కిల్ అన్నమాట. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. మన న్యాయ వ్యవస్థ పాత్రే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిన టైమిది. ఆ సంవత్సరం 2008. ఈ కేస్ టైమ్లైన్లో ఈ ఇయర్ చాలా చాలా కీలకం. ఆ సంవత్సరమే ఎప్స్టైన్ చాలా సీరియస్ ఫెడరల్ ఛార్జెస్ నుండి తప్పించుకోవడానికి ప్రాసిక్యూటర్లతో ఒక డీల్ చేసుకున్నాడు. దాన్ని నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది అతనికి ఒక సేఫ్టీ జాకెట్ లాంటిది. పెద్ద శిక్ష పడకుండా కాపాడింది. సరిగ్గా ఈ డీల్ తర్వాతే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఇంత సింపుల్గా, ఇంత తేలికైన డీల్తో బాధితులకు న్యాయం జరిగినట్లేనా? ఈ ప్రశ్న ఇప్పటికీ గట్టిగా వినిపిస్తూనే ఉంది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు అంతా సైలెంట్. కాని కథ ఇంకా ముగియలేదు. ఫైనల్ చాప్టర్ మొదలైంది. కాని ఎవ్వరూ ఊహించని విధంగా, చాలా నాటకీయంగా. 2019లో సీన్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో జరిగినట్టు అనిపిస్తుంది. జులైలో మైనర్ల సెక్స్ ట్రాఫికింగ్ కేసులో కొత్త ఛార్జెస్తో అరెస్ట్ చేశారు. కానీ నెల తిరిగేలోపే ఆగస్టులో తన జైల్ సెల్లోనే చనిపోయి కనపడ్డాడు. దీంతో వెంటనే FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ హై లెవెల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశాయి. కానీ అసలు ప్రశ్నేంటంటే, దేశంలోనే మోస్ట్ సెక్యూర్ జైళ్లల్లో ఒకదానిలో ఇంత హై ప్రొఫైల్ ఖైదీ విషయంలో ఇలా ఎలా జరిగింది? అఫీషియల్గా అయితే సూసైడ్ అని చెప్పారు. కానీ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే, జైల్ సెక్యూరిటీ, పర్యవేక్షణలో చాలా పెద్ద తప్పులు జరిగాయని. అంతేకాదు, సరిగ్గా ఆ టైంకి సంబంధించిన వీడియో ఫుటేజ్ మాయమవ్వడం ఈ మొత్తం కథ మీదున్న అనుమానాల్ని ఇంకా పెంచింది. చాలామంది ఎప్స్టైన్ చనిపోవటంతో కథ అయిపోయిందనుకున్నారు. కాని అస్సలు కథ అప్పుడే మొదలైంది. అసలు రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడం స్టార్ట్ అయింది. ఈ మొత్తం కథలో మరో ముఖ్యమైన పేరు గిస్లేన్ మ్యాక్స్వెల్. ఎప్స్టైన్ నెట్వర్క్లో ఆమెది చాలా చాలా కీలక పాత్ర. ఎప్స్టైన్ చనిపోగానే ఇన్వెస్టిగేషన్ మొత్తం మ్యాక్స్వెల్ వైపు తిరిగింది. మైనర్లను రిక్రూట్ చేయడంలో, వాళ్లను ఎప్స్టైన్ దగ్గరికి చేర్చడంలో ఆమెదే మెయిన్ రోల్ అని ఆరోపణలు వచ్చాయి. ఫైనల్గా 2021లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ అసలేంటివి అంటే, ఇవి కొన్ని పేపర్లు కాదు, కొన్ని ఏళ్లుగా ఇన్వెస్టిగేషన్లో సేకరించిన వేల కొద్దీ కోర్టు డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, వాళ్ల ప్రైవేట్ జెట్ ట్రావెల్ లాగ్స్, వీటన్నింటి కలెక్షన్ అనమాట. మరి ఈ ఫైల్స్ ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే సమాజంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ల మధ్య ఉన్న కనెక్షన్స్ని ఇవి బయటపెడతాయి. ఎప్స్టీన్ నెట్వర్క్ ఎంత పెద్దది, దాని వేళ్లు ఎక్కడిదాకా పాకాయో ఇవి మనకు క్లియర్గా చూపిస్తాయి. అందుకే ఈ కేసు కేవలం ఒక క్రిమినల్ కేసుగా మిగిలిపోలేదు. ఇది మన సమాజం మీద, మన సిస్టమ్స్ మీద ఒక చెరగని ముద్ర వేసింది. ఈ కేసు కొన్ని చాలా పెద్ద ప్రశ్నల్ని మన ముందు పెట్టింది. డబ్బు, అధికారముంటే చట్టం నుండి తప్పించుకోవచ్చా? మన జస్టిస్ సిస్టంలో పేదవాడికొక న్యాయం, పెద్దవాడికి మరో న్యాయమా? ఇలాంటివి జరిగినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఎలా ఉంటుంది? సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ఒక క్రిమినల్ కథ కాదు. ఇది మన సమాజంలో ఉన్న లోపాల్ని సరిదిద్దుకోవడానికి, మన సిస్టమ్స్ని ఇంకా బలంగా మార్చుకోవడానికి ఒక వార్నింగ్ లాంటిది. ఇక చివరిగా ఒక్క ప్రశ్న. అధికారం ఎవరి చేతిలో ఉన్నా వాళ్లని జవాబుదారీగా నిలబెట్టడం ఎలా?
మన వ్యవస్థల్లో నిజాయితీని, పారదర్శకతను తీసుకురావడం మనందరి బాధ్యత కాదా? ఆలోచించండి.